పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. సెలబ్రిటీ జ్యోతిష్యులు మీరు కదా, మీ తర్వాత అంటే ఈ విద్యని నేను కొంతమందికి అందించాలి, మీ శిష్యుల్లాగా ఉండాలి, వేణుస్వామి పేరు నిలబెట్టాలి, అలాంటి వారిని ఎవరినైనా మీరు తయారు చేస్తున్నారా? ఉన్నారు, ఒకళ్ళిద్దరు నేర్చుకుంటున్నారు. ఒక ఇద్దరు అమ్మాయిలు నేర్చుకుంటున్నారు మీ దగ్గర నా దగ్గర నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీలు, చాలా పెద్ద సెలబ్రిటీలు, అంటే ఫైనాన్షియల్ సెలబ్రిటీలు. ఓకే, అంటే రాజభోగులు వాళ్ళు. అంటే బాగా డబ్బులు ఉండి, బాగా ల్యాండ్ లార్డ్స్ ఉండి అట్లా. ప్లస్ మా పాప కూడా నేర్చుకుంటుంది. ఓకే, నేర్చుకుంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ లో వేణుస్వామి గారి పాపను కూడా చూడబోతాం. యా, డెఫినెట్ గా. వేణుస్వామి గారు, నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. దీనికి ఉన్న డిఫరెన్స్ ని మీరు ఎలా మాట్లాడతారు? మనల్ని ముందుకు తీసుకెళ్లేది నమ్మకం, మనల్ని ఆపేది మూఢనమ్మకం. ఎక్కడైతే మనల్ని ఆపేస్తుందో అది మూఢనమ్మకం. అది మూఢనమ్మకం. ఆపేది మనకొద్దు. నేను అమావాస్య నాడు కారు కొన్నా, నా ఫస్ట్ కారు షోరూమ్ నుండి అమావాస్య నాడు కొన్నా. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, చాలా మందికి తెలియని ఒక విషయం చెప్తా. నలుపు దేనికి సంకేతం? చెడు అనుకుంటారు సాధారణంగా, జనరల్ గా శనికి అనుకుంటారు. కాదు, నలుపు రాహుకు సంకేతం. కానీ మనం నలుపును శనికి అంటగట్టి మనం కూర్చున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని సెలబ్రిటీలు, ఇండియాలోని సెలబ్రిటీలు అందరూ వేసుకునే బట్టలు నలుపు, వాళ్ళ కార్లన్నీ నలుపు, సీఎంల కార్లు నలుపు, మినిస్టర్ల కార్లు నలుపు. ఎందుకు అంటే రాహువు వాళ్ళ స్థాయికి రావడానికి ప్రత్యేకమైనటువంటిది రాహు. సో జనరల్గా కొన్ని కార్లు, కొన్ని కంపెనీ కార్లు కానీ, బట్టలు కానీ మనం జాతకాన్ని విశ్లేషించి ఈ బట్టలు వేసుకుంటే బాగుంటుంది. కొంతమందికి నలుపు వద్దని చెప్తాం 90% జనాలకు, కొంతమంది నలుపు వేసుకోమని చెప్తాం. ఎవరికైతే రాహు ఉచ్చలో ఉంటాడో వాళ్ళని నలుపు వేసుకోమని చెప్తాం. వాళ్ళు నలుపు వేసుకోగానే వాళ్ళకు విపరీతంగా యోగిస్తుంది. అంటే జాతకం ప్రకారమే మన జీవితం నడుస్తుంది అంటారు ముందుకి. 100%. మన జాతకంలో మనం పుట్టినటువంటి మన లగ్నాన్ని బేస్ చేసుకొని మన లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, మన లైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయ్యే మనం వచ్చినాం. వేణుస్వామి గారు, ఇంత సక్సెస్ ని చూసారు. సక్సెస్ఫుల్ జ్యోతిష్కుడు అంటే వేణుస్వామి గారి పేరు తెలియని వారైతే లేరు కదా. ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా అంటే మీరు ఎవరికి చెప్తారు? నా లైఫ్లో నా వైఫ్, నా పాప, ఇద్దరికి. ఎందుకంటే నా వల్ల కొన్నిసార్లు వాళ్ళు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నా వైఫ్ ఉంది, తను పెద్ద మ్యూజిషియన్, భారతదేశంలోనే తనకు మంచి పేరు వచ్చింది, చాలా పెద్ద. సో నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటా, నా వల్ల తను ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని. రెండోది, నేను అగ్రెసివ్ క్యారెక్టర్. అంటే జనరల్గా నాది ఎంత అగ్రెసివ్ అంటే, నన్ను ఎవడన్నా టార్గెట్ చేస్తే 10 నిమిషాల తాడోపేడ తెలుసుకుందామనే రకం నేను. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం ఉన్నాడు, నా దృష్టిలో దావూద్ ఇబ్రాహిం ఏంటో కొనికిసుక కొట్టాం నా దృష్టిలో. అంటే నేను అనేది ఏంటంటే, చంపడం అనేది పెద్ద నిర్ణయం తప్ప దానికి సంబంధించిన ప్రాపగండా చేయడం, ఇప్పుడు చంపడం అనేది పెద్ద విషయం కాదు. వాడు గన్నుతో కాలుస్తాడు, కత్తితో పొడుస్తాడు, గొంతు బిసుకుతాడు. సో నేను అనేది ఏంటంటే, ఈ డాన్లు లేకపోతే ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద తోపైనా ఐ డోంట్ కేర్. సో కొన్ని సందర్భాల్లో నా వైఫ్, మీరు ఇంత సైలెంట్గా ఎండుకుంటున్నారు, మీరు మీ ఒరిజినల్ అగ్రెసివ్ కదా, మీరు అటాక్ చేయండి, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అంటే, ఇక్కడ నేను ఎంచుకున్న మార్గం వేరే ఉంది కదా, వామాచారము. నేను చేయలేను అనేది నేను తలుచుకుంటే పూజలతోనే చేస్తా, అవసరం లేదు అనే కండిషన్ తనకు అప్లై చేసి, తనకు అర్థం చేసి, సో నన్ను తను అర్థం చేసుకున్నందుకు, అలాగే నేను పడే బాధలను తను భరిస్తున్నందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నా వైఫ్కి చెప్పుకుంటా. సో ఈ జనరేషన్లో 20 సంవత్సరాల పాప ఇంత అగ్రెసివ్గా, ఇంత సమాజము ఇంత టార్చర్ పెడుతుంటే, లేకుంటే కావాలని ఒకళ్ళిద్దరు నన్ను మీద దాడి చేస్తున్నప్పుడు నా పాప అర్థం చేసుకుంటుంది, నాకు సపోర్ట్గా నిలబడుతుంది అనుకున్నప్పుడు తనకు థ్యాంక్స్ చెప్పుతా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, నన్ను టార్గెట్ చేస్తూ, నన్ను విమర్శిస్తూ, ప్రతిరోజు నా బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి తోడ్పడుతున్న నా విమర్శకులందరికీ థ్యాంక్స్ చెప్తా. సమాజాన్ని మీరు ఏ దృష్టితో చూస్తారు గురుగారు? ఎందుకంటే తిట్టేవారు ఉన్నారు, పొగిడేవారు ఉన్నారు, లాభపడే ఉన్నారు, అంటే పాజిటివ్, నెగిటివ్, అట్లా మీరు ఏ కోణంలో చూస్తారు? సమాజంలో జనాలు ఎప్పుడు అమాయకులే. మోసగాడు కూడా అమాయకుడే, మోసం చేసేవాడు కూడా అమాయకుడే. మోసం చేయడము జాతకం మీద ఆధారపడి ఉంటుంది, మోసపోవడము జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు బలి ఇవ్వబడే వాళ్ళే. కానీ ఇట్ విల్ టేక్ టైం. ఫస్ట్ ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను వీని మోసం చేసిన నేను సక్సెస్ అనుకుంటాడు. కానీ మోసపోయిన వాడు నమ్మిండు, ఆ నమ్మకం వల్ల మోసం చేసిన వాడికి అవకాశం దొరికింది. వీడి లెవెల్లో వీడెవరినో నమ్ముతాడు, వీడు మోసపోతాడు. సో ప్రతిదీ సమాజాన్ని నేను జ్యోతిష్యమైన కోణంలోనే చూస్తా తప్ప వ్యక్తిగతమైనటువంటి కోణములో నేను చూడను. నాకు మనుషులు కనిపించరు, మనుషుల నెత్తిలో ఉండేటువంటి నవగ్రహాలు కనిపిస్తాయి, 12 లగ్నాలు కనిపిస్తాయి,
నేను ఎంతసేపు వాళ్ళని ఆ దృష్టితోనే చూస్తా. సో, సమాజంలో నాకు సంబంధించినంత వరకు వాళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తీసుకునే నిర్ణయాలనేటివి ఉంటాయి. సో, యాస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్. మనము తీసుకునేటువంటి నిర్ణయాలే మన జాతకము. సో, మనము అక్కడికి వెళ్ళాలా వద్దా, ఆ హాస్పిటల్‌కి వెళ్ళాలా వద్దా, ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలా వద్దా, ఇవన్నీ కూడా మన జాతకం మీద ఆధారపడి ఉంటాయి. రైట్. పర్సనల్‌గా నేను వాణి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. చాలా చాలా ఇష్టం ఆవిడంటే నాకు. ఎన్నో కచేరీలు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా! మీకోసం పర్సనల్‌గా ఎప్పుడైనా ఒక సాంగ్ మీ ముందు చేసింది ఏమన్నా ఉందా? చాలా సార్లు. మీ ఫేవరెట్ సాంగ్? సో, నా ఫేవరెట్ సాంగ్ అంటే భక్తికి సంబంధించి 'వెంకటాచల నిలయం'. ఓహ్! సో, 'వెంకటాచల నిలయం' అనేది ఇక నాకు కిక్కిస్తది. ఆ పాట నాకు తను వాయించిందంటే నేను పిచ్చోనయిపోతా. సో, అది భక్తికి సంబంధించి. అలాగే 'సెవెన్ జీ బై బృందావన్ కాలనీ' అండ్ 'ఆషికి 2'. ఓహ్! సో, ఈ పాటలు నాకు చాలా ఇష్టం. సో, అంటే మరి భగవంతుడు నాకు అంత పెద్ద అవకాశం, అంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిండు. అంత మంచి ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్‌ను నాకు భార్యగా అయ్యో! ఇచ్చినప్పుడు, అంత పెద్ద ఇచ్చినప్పుడు అందరికంటే గొప్పగా నాకేందంటే, సమాజం కోసం ఎక్కడనో పెద్ద పెద్ద షోలలో వాయించి, డబ్బులు తీసుకొని వాయించే నా వైఫ్ నా కోసము నాకు ఇష్టమైన పాట వాయించమన్నప్పుడు నాకు వాయిస్తది. నాకు యాక్సెస్ ఉంది కాబట్టి ఇప్పుడు నిన్న పరిస్థితి ఏందంటే, నిన్న తను ఇవాళ రామోజీరావు గారి ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి ఆ పాట ఉంటదండి. 'వైష్ణవ జనతో' అనే సాంగ్ ఉంటది. ఆ సాంగ్ వాయిస్తున్నప్పుడు నన్ను వినమన్నది. నేనేమో బిజీగున్నా. నేను ఇంటర్నేషనల్ కాల్స్‌లో బిజీగున్నా. నేను అవకాశం దొరకలే. మళ్ళా ఇవాళ పొద్దున తను ఈటీవీలో ప్లే అయిందది. ఈటీవీలో ప్లే అయినప్పుడు లైవ్ వచ్చింది. ఇవాళ చూసి నేను ఎంజాయ్ చేసిన. సో, నాకెప్పుడైనా పాటలు నచ్చితే నాకు 'మాయదారి మైసమ్మ' ఇష్టం. హ్మ్. 'పెద్దపులి' సాంగ్ ఇష్టం. సో, ఎక్కువ అమితాబ్ బచ్చన్ సాంగ్స్ వాయించుకుంటున్నాను. అమితాబ్ బచ్చన్ సాంగ్స్ నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా 'లావారిస్' గానీ, 'నమక్ హలాల్' గానీ, సో, ఆ పాటలు నేను వాయించమంటే వాయిస్తది. నేను బాగా ఎంజాయ్ చేస్తా. మీకు ఇష్టమైన కలర్ అండి? నాకు ఇష్టమైన కలర్ యెల్లో. వెంకటేశ్వర స్వామి బగలముఖి. వెంకటస్వామి గారు, నేను కొన్ని పేర్లు చెప్తాను. వాటి మీద మీ అభిప్రాయం సింగిల్ లైన్‌లో కావాలి నాకు. మోడీ, కారణజన్ముడు, పాకిస్తాన్, దరిద్రం, విజయ్ దేవరకొండ, కష్టపడతాడు, ప్రభాస్, కారణజన్ముడు, సమంత, ఫైటర్, రణ్వీర్ సింగ్, మంచి హస్బెండ్, రేవంత్ రెడ్డి, తెలంగాణ తోప్, కామాఖ్య, ప్రపంచంలో ఏదైనా ఇవ్వగలిగిన శక్తి ఉన్నటువంటి దేవాలయం, భారతదేశం, పుణ్యభూమి, సనాతన ధర్మం, విశ్వం, చిరంజీవి గారు, కష్టంతో పైకొచ్చిన కారణజన్ముడు, ఎన్టీ రామారావు గారు, యుగ పురుషుడు, జూనియర్ ఎన్టీఆర్, కాబోయే ముఖ్యమంత్రి, రామ్ చరణ్, వంశాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి, అనుష్క, బ్యూటీ విత్ బ్రెయిన్, రాజమౌళి గారు, 100కి 1000% కారణజన్ముడు, మహేష్ బాబు, అందగాడు, వావ్. రాజశేఖర్ రెడ్డి గారు, శత్రువును కూడా క్షమించగలిగి ఆదుకునే గొప్ప వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు, అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు, పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్, తిరుమల దేవాలయం ఉండి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అదృష్ట ప్రాంతం, తెలంగాణ, నా పుట్టిన ఊరు, నన్ను కన్న ఊరు, కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత, ఇష్టమైన హీరో, సూపర్ స్టార్ కృష్ణ, ఇష్టమైన స్పోర్ట్స్ మ్యాన్, సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్. ఇష్టమైన ఫుడ్, వెజ్లో అయితే పాలకూర పప్పు, టెంపుల్ పులిహోర, నాన్ వెజ్ అయితే బగారన్నం, మటన్ కర్రీ. ఇష్టమైన ప్లేస్, ఎక్స్ట్రీమ్ పిచ్ అంటే తిరుమల, ఇష్టమైన కమేడియన్, బ్రహ్మానందం గారు.